వినాయక చవితి కదా, ప్రతి ఒక్కరు కూడా గుమ్మానికి తోరణాలు కడుతూ ఉంటారు కదండి. నేనైతే ఒక మంచి టిప్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా కొన్ని మామిడాకులు తీసుకొని దాన్ని అయితే బాగా వాష్ చేసేసుకోండి. తర్వాత మిడిల్లో ఇలా కట్ చేసేసుకోండి. కొంచెం గ్యాప్ ఉంచుకొని ఇంకో వైపు కూడా కట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా కిందది అది కట్ చేసుకొని ఇదైతే లోపలికైతే ఫోల్డ్ చేసి మన దగ్గర ఫ్లవర్ ఉంటే మధ్యలో ఫ్లవర్ పెట్టేసి పిన్అప్ చేసేయండి. ఒకవేళ మీ దగ్గర ఫ్లవర్ లేకపోతే నార్మల్గా అయినా స్టాప్లర్తో అయితే పిన్ చేసేసుకోండి, ఊడకుండా ఉంటుందన్నమాట. మరొకటి కూడా చూసారా నేను ఎంత ఈజీగా సింపుల్గా చూపిస్తున్నానో అలా మీరు జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు అనమాట. మనకి చాలా బాగుంటుంది అనమాట. మనం బయట నుంచి ఎక్కడి నుంచో ఆర్టిఫిషియల్వి తెచ్చి పెడుతూ ఉంటాం, అలా కాకుండా ఇలా ఇంట్లోనే మనము మన చేతితో అయితే రెడీ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా దారంలో ఎక్కించేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్